ప్రైజ్ ద లార్డ్. టుడే జూలై 10th, 2026 ఫ్రైడే. ఈరోజు జూలై 10వ తారీఖు 2026 సంవత్సరం శుక్రవారం సాయంత్రం. దేవుని వాగ్దానం, గాడ్ ప్రామిస్, జేమ్స్ చాప్టర్ 1:12. యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన అంటే కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు. అబ్బా, ఎందుగా ఈ జీవితం, నీతిగా జీవిస్తే ఎలా అనిపిస్తుంది అనే ఫీలింగ్లు వచ్చేదే శోధన. బ్రదర్ ఏసన్న గారు కూడా ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, నిందలు పడ్డారంట. అంతే, ఎందుకంటే కొత్తగా నిబంధన బైబిల్ అంతా మహాభక్తులు, అపోస్తులు యేసు ప్రభుతో సహా ఉన్న మాటలు చెప్పినందుకు అవమానాలు పొందారు, కొరడా దెబ్బలు తిన్నారు, ఉమ్మి వేయించుకున్నారు. ఆఫ్టర్ ఆల్ నేనెంత. అయితే నేను మాత్రం ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని పరిచర్యలో అంకిత భావంతో ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలోనే గడుపుతున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నిందలు తప్పట్లేదు. ఎవరు ఏమనుకున్నా యేసుకే నేను నమ్మకంగా ఉంటే చాలు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నేను దేవుడు నన్ను ఎప్పుడు తీసుకుంటాడా, ఇంకేందుకు ఈ భూమి మీద అని ఎప్పుడు మనసులో అనిపిస్తుంటుంది. అలాగనే సూసైడ్, ఆత్మహత్య చేసుకోను, అంత భయంకరంగా ఉంది నా పరిస్థితి. అందుకని మీలో ఎవరికైనా శోధన వచ్చిందంటే బాధపడమాకండి, భయపడమాకండి. మనం ఇరుకు మార్గంలో నడవమని యేసు ప్రభు చెప్పాడు. ఇది నేను నడిచేది ఇరుకు మార్గమే. కాబట్టి ఈ హెచ్చరిక మీకు కూడా చెప్తున్నా. కష్టం వచ్చిందని దేవుడిని నిందించమాకండి, మంచి జరిగితే కేరింతలు వేయమాకండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.